డియర్ ఫ్రెండ్స్, అందరికీ తెలిసిన విషయం అయినా సరే శ్రీమద్ భగవద్గీత గురించి కొద్దిగా 2 పరిచయ వాక్యాలు చెప్పదలిచాను ఈరోజు. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత. మహాభారతంలోని భీష్మ పర్వంలో 24, 25 ఆశ్వాసాల్లో ఈ భగవద్గీత ప్రస్తావన ఉంది, వివరించబడింది. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడు రణరంగంలో తాతలను, తండ్రులను, అన్నలను, తమ్ములను, గురువులను చూచి సృజనులతో యుద్ధం చేయలేనని శ్రీకృష్ణుడికి తెలియచేస్తాడు. శ్రీకృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణమే గీత ఉపదేశం. దానినే భగవద్గీత అని కూడా అంటారు. ఈ గీత ఉపదేశం ముఖ్యంగా 3 విషయాలను తెలియజేస్తుంది. 1 కర్మయోగము, 2 జ్ఞానయోగము, 3 భక్తి యోగము. అందువలననే భగవద్గీతను హిందువులు అందరూ తమ పవిత్ర గ్రంథంగా భావిస్తారు. భగవద్గీత గ్రంథం పైన చేతులు ఉంచి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయిస్తారు మన న్యాయస్థానాల్లో. గీతా సారాంశం 2 లైన్లో చెప్పుకోవచ్చు. మనసును వశపరుచుకొని స్థిరచిత్తులుగా ఉండి ఇంద్రియ నిగ్రహం కలిగి చిత్తశుద్ధితో వ్యవహరించమని గీత యొక్క బోధ. ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసింది.